రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర సురేష్ అన్నారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా జలదంకి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా లింగంగుంట్లలో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాలలో 3,125 కోట్లు జమ చేసిన కార్యక్రమాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా రైతులతో కలిసి వీక్షించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మరియు ముఖ్యమంత్రి ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం, ఉద్యానవన మరియు వాణిజ్య పంటల సాగుపై దృష్టి పెట్టాలని, ముఖ్యంగా అగర్వుడ్ వంటి అధిక ఆదాయాన్నిచ్చే అంతర పంటలను సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు సూచించారు. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొట్టమొదటి 7,000 రూపాయలు ఈ రోజున 5,000 మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 2,000 కేంద్ర ప్రభుత్వం నుంచి 7,000 రూపాయలు రైతన్నల అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. గత సంవత్సరంలో మనం ఇదే విధంగా 3 సార్లు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రధాన ఉద్దేశం, బాబు గారి ఉద్దేశం, ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూర్చొని, రైతులంటే మన తెలుగుదేశం పార్టీ రైతన్నలు కార్యకర్తలు ఎక్కువ వస్తూ ఉంటారు ఈ ప్రోగ్రాంకి. దీని ఉద్దేశం మీకు తెలుసు, డబ్బులు ఇస్తున్నామని మాకు తెలుసు, బాబు గారికి తెలుసు. కానీ మీరు ప్రత్యేకంగా మీ ఊళ్ళలో అన్ని పంచాయతీల నుంచి నాయకులు వచ్చున్నారు, ఇక్కడికి రైతన్నలు వచ్చున్నారు, 10 మందికి చెప్పాలి. మనం గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చాడు రైతుకి, మన తెలుగుదేశం గవర్నమెంట్లో మనం ఎంత ఇస్తున్నాము అనేది చెప్పుకోకపోతే, ఈ రోజుల్లో మనం చేసింది చెప్పుకోకపోతే మనకి పొద్దున ఫలితాలు. బాబు గారి ప్రధాన ఉద్దేశం అది. ఆయన అంత కష్టపడి ఈ వయసులో ఇన్ని కార్యక్రమాలకి ఆయన అటెండ్ అవుతున్నారంటే, చివరికి కేవలం సాస ప్రోగ్రాం కింద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కూడా ఆయన అటెండ్ అవుతున్నారు 3వ శనివారం. ఎందుకు అటెండ్ అవుతున్నారంటే ఒక అవేర్నెస్. నేనే వెళ్ళి అటెండ్ అయితే అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు వెళ్ళి అటెండ్ అవుతారు అని ఆయన ఉద్దేశం. ఒక అవేర్నెస్ పెరిగితే దానివల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఆయన వచ్చి అటెండ్ అయ్యే పరిస్థితి. దయచేసి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మనం వెళ్ళి ఊళ్ళలోకి 10 మంది రైతులకు చెప్పడం, ఏమన్నా మీకు పడిందా, డబ్బులు పడియా, ఇదిగో కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 బాబు గారు వేశారు, అకౌంట్లోకి వేశారు అని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి పేరు గుర్తు చేయడం, బాబు గారి పేరు గుర్తు చేయడం, లోకేష్ గారు, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి దీవెనలు ఉన్నాయి దీనికి, మోడీ గారి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తూ ఉందో దీనికి, వారి పేరు చెప్పడం. మనం పదే ఇది చెప్పకపోతే తీసుకున్నాడు ఎవరికి గుర్తుండదు, మర్చిపోతారు. రేపు పొద్దున దానివల్ల ఫలితాలు రావు, లోకల్ బాడీలో కానీ రేపు పొద్దున వచ్చే జనరల్ ఎలక్షన్స్లో కానీ. దయచేసి అది ఒక్కడే గమనించండి. మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, మనందరం కార్యకర్తలు మనందరం తెలిసి ఏం చేశారు, ఎవరు ఎప్పుడైనా మాట్లాడుకుంటాం. మీరు బయటికి తీసుకెళ్ళాలి ఈ మెసేజ్. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అది. దయచేసి అదొక్కటి మీకు మనవి చేసుకుంటా ఉన్నాను.